నమస్కారం ఘంటారామానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 70 అజెండా అంశాలతో కొనసాగుతున్న కేబినెట్ భేటీ. విశాఖ భాగస్వామ్య సదస్సు ఒప్పందాలపై చర్చలు. నూతన ఎమ్మెల్యేలకు సమన్వయం ఉండట్లేదన్న లోకేష్. సీనియర్లతో అవగాహన కల్పించాలని అభిప్రాయం. అందేశ్రీ మరణం పట్ల ప్రముఖుల సంతాపం. ప్రజల్లో ఆయన సాహిత్యం చిరస్థాయిగా ఉంటుందని కితాబు. హర్యానాలో భారీ ఆయుధ డంపు స్వాధీనం. అరెస్టైన డాక్టర్ ఇచ్చిన సమాచారం మేరకు పేలుడు పదార్థాలు పట్టివేత. బీహార్ సరన్ జిల్లాలో ఇంటి పైకప్పు కూలీ విషాదం. ఒకే కుటుంబానికి చెందిన 5గురు దుర్మరణం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్ కీలక అంశాలపై చర్చలు జరుపుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, మంత్రివర్గం ఏ అంశాలపై చర్చిస్తోంది? వేటికి ఆమోదం తెలపనుంది? హలో స్వప్న, ఏదైతే క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ 2025-30, అలాగే ఆంధ్రప్రదేశ్ నైబర్హుడ్ వర్క్ స్పేస్ పాలసీ 2025-30, అలాగే డ్రోన్ సిటీకి భూ కేటాయింపుల విధానాలకు ఆమోదం తెలిపే ప్రధాన ఎజెండాగా సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. వీటితో పాటుగా విశాఖలో ఈ నెల 14-15 తేదీలో జరిగే పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు విజయవంతానికి ఎలాంటి కలిసికట్టుగా ఎలా పనిచేయాలి ఏంటి అన్న దాని మీద కూడా ఒక చర్చ అనేది చేపట్టినట్లుగా తెలుస్తుంది. అలాగే పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు విజయవంతంతో పాటు వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, అభివృద్ధి పనులకు పాలనాపర అనుమతులు మంజూరు వంటి అంశాలపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రారంభం అయిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల మంతా తుఫాన్ లో మంత్రులా చేసిన కృషిని అభినందించినట్లుగా తెలుస్తుంది. ఏదైతే మంతా తుఫాన్ సమయంలో క్షేత్రస్థాయిలో బాగా పనిచేశారని మంత్రులకు సీఎం ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ఒక్కరూ కూడా క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు తక్షణ సాయం అందేలా చూశారని చెప్పి కూడా ఆయన అభినందించారు. అలాగే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా అధికార యంత్రాంగం పూర్తి సమన్వయంతో పనిచేయటం వల్లే తుఫాను సహాయక చర్యల్లో సమన్వయంతో పనిచేయటం వల్ల తుఫాను సహాయక చర్యలు వేగంగా అందాయని చెప్పి కూడా సీఎం అభిప్రాయపడ్డారు. ఆర్టీజీ సెంటర్ నుంచి కూడా నిరంతర పర్యవేక్షణ, టెక్నాలజీ సాయంతో ప్రాణ ఆస్తి నష్టాన్ని చాలా వరకు తగ్గించగలిగారనే అభిప్రాయాన్ని సీఎం వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. అలాగే మంత్రులు, అధికారులు, యంత్రాంగం టీమ్ స్పిరిట్ తో పనిచేస్తే ఇటువంటి మంచి ఫలితాలే వస్తాయని చెప్పి కూడా ఆయన అందరికీ అభినందనలు తెలిపారు. అంతా ఎలా కష్టపడి పనిచేశారో స్వయంగా తాను కూడా చూశారని చెప్పి కూడా సీఎం కితాబ్ ఇచ్చారు. ఇక ఎజెండా అంశాలకు వస్తే కేబినెట్ లో ఇతర ఎజెండా అంశాలపై ప్రస్తుతం చర్చ జరుగుతుంది. దాదాపు 70 వరకు ఎజెండా అంశాలు ఉండటంతో వీటిపై సుదీర్ఘంగానే మంత్రివర్గం కొనసాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒక్క ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖలకు సంబంధించి 10కి పైగా అంశాలు కేబినెట్ ముందుకు వచ్చినట్లుగా తెలుస్తుంది. వీటిలో ప్రధానంగా కనుక చూస్తే విశాఖ, తిరుపతి, కుప్పం, కర్నూలు తదితర ప్రాంతాల్లో ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి భూ కేటాయింపులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపుతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే 12వ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆమోదం తెలిపిన దాదాపు 1,00,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులకు సంబంధించి కూడా కేబినెట్ లో ఆమోదం లభించనున్నట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే ఏపీఏడీసీఎల్ ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కి సంబంధించి తీసుకున్న హట్కో రుణాలు చెల్లింపు విషయంలో ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చే అంశానికి కూడా మంత్రివర్గం అంగీకారం తెలుపుతున్నట్లుగా సమాచారం అవుతుంది. అలాగే దాదాపు రాష్ట్రంలో 3 జీవిత ఖైదీలను సత్ప్రవర్తన కింద విడుదల చేసే అంశంపై కేబినెట్ చర్చించి ఓ నిర్ణయం తీసుకున్నది. విశాఖలో ఈ నెల 14-15 తేదీల్లో ఏదైతే పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తుందో దీనికి సంబంధించి ఒప్పందాల్లో ప్రభుత్వం తరఫున సంతకాలు చేసే అధికారుల బాధ్యత సర్దుబాటు అంశానికి సంబంధించి కూడా మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లుగా తెలుస్తుంది. అలాగే రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థ ఏర్పాటు సహా వివిధ సంస్థల ఏర్పాటు కోసం భూ కేటాయింపులకు సంబంధించి కూడా సిఆర్డీఏ అథారిటీ నిర్ణయాలను ఆమోదించనున్నట్లుగా తెలుస్తుంది. అలాగే సిఆర్డీఏ సహా పట్టణాభివృద్ధి, మున్సిపల్ శాఖల్లో వివిధ పనులకు సంబంధించి పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీపీఎఫ్ఎస్ దాదాపు 1,500 కోట్ల రూపాయల రుణం పొందేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం ఇవ్వనున్నట్లుగా సమాచారం అవుతుంది. అలాగే రాష్ట్రంలో వివిధ పరిశ్రమల ఏర్పాట్లో భూ కేటాయింపులకు సంబంధించి రాయితీ కల్పించే అంశంపై కూడా చర్చించి మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది.
రెవెన్యూ శాఖలో మొత్తం 19 కొత్త పోస్టుల మంజూరుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లుగా ఉంది. ఇందులో ప్రధానంగా చూస్తే కనుక అదనపు కమిషనర్, సంయుక్త కమిషనర్, డిప్యూటీ కమిషనర్, అలాగే అసిస్టెంట్ కమిషనర్ స్థాయిలో ఈ పోస్టులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే వివిధ సంస్థలకు కేటాయించిన భూమి లీజు గడువు పెంచే అంశం మీద కూడా చర్చించి మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. అలాగే అసైన్డ్ భూముల చట్టానికి సంబంధించి ప్రతిపాదించిన పలు సవరణలకు సంబంధించి కూడా కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. స్వప్న, ధన్యవాదాలు కృష్ణ. నూతన ఎమ్మెల్యేలు వరుస విజయాలు కొనసాగించాలంటే సీనియర్ల అనుభవాలు నేర్చుకోవాలని మంత్రి లోకేష్ తెలిపారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం మంత్రులతో లోకేష్ అల్పాహార సమావేశం నిర్వహించారు. సీనియర్ ఎమ్మెల్యేలు నేతలతో తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించాలని అమాత్యులకు లోకేష్ సూచించారు. సీనియర్ ఎమ్మెల్యేలు కొత్తలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, వాటిని ఎలా అధిగమించి ఈ స్థాయికి వచ్చారనే అంశాలపై కొత్త ఎమ్మెల్యేలకు అవగాహన అవసరమని స్పష్టం చేశారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖ వేదికగా జరిగే పెట్టుబడుల భాగస్వామ్య సదస్సును కలిసికట్టుగా విజయవంతం చేద్దామని లోకేష్ పిలుపునిచ్చారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయన్నారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ప్రతి మంత్రి తన శాఖల పరిధి ఒప్పందాలకు సంబంధించి బాధ్యతతో వ్యవహరిద్దామన్నారు. రేపు ఎంఎస్ఎంఈ పార్కుల కార్యక్రమంలో మంత్రులంతా విధిగా పాల్గొనాలన్నారు. తమ జిల్లాల పరిధిలో సంస్థలు గ్రౌండ్ అయ్యేలా మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు బాధ్యత తీసుకోవాలని కోరారు. ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాల కల్పన హామీని త్వరగా నెరవేరుద్దామని లోకేష్ ఆకాంక్షించారు. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడెం వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు ఒరిగిపోయింది. హైదరాబాద్ నుంచి బాపట్ల వెళుతున్న బస్సు రెడ్డిగూడెం వద్ద రోడ్డు విస్తరణ పనులకు ఏర్పాటు చేసిన పైపులకు తగిలి బస్సు నిలిచిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు ఉన్నట్లుండి నిలిచిపోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడి కిందకు దిగిపోయారు. అత్యవసర ద్వారం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటకు వచ్చేశారు. ప్రాణ నష్టం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ప్రయాణికుల్ని ఆర్టీసీ బస్సు ద్వారా గమ్యస్థానాలకు పంపించారు. విశాఖలో ఈ నెల 14, 15వ తేదీల్లో జరగనున్న 30వ భాగస్వామ్య పెట్టుబడుల సదస్సు ప్రచార చిత్రం విడుదలైంది. దీనిలో విశాఖను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన విధానం కనిపిస్తోంది. సిఐఐ రాష్ట్ర ప్రభుత్వం 2 రోజుల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సహా రాష్ట్ర యంత్రాంగం హాజరు కానుంది. సాగర తీరాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధాన రహదారులన్నీ పచ్చదనం పరుచుకుని హరితవర్ణంలో కనువిందు చేస్తున్నాయి. విద్యుత్ దీపాల కాంతుల మధ్యన నగరమంతా వెలిగిపోతుంది. గుంటూరు జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఫైరింగ్ రేంజ్లో ఉప ముఖ్యమంత్రి పవన్ తుపాకీ కాల్చిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. తాడేపల్లి మండలం నులకపేట సమీపంలో ఉన్న పోలీస్ ఫైరింగ్ రేంజ్ను ఆయన ఇటీవల సందర్శించారు. తుపాకీ డిస్మాంటిల్ అసెంబుల్ చేసే విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం 4 రౌండ్లను కాల్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ షూటింగ్ రేంజ్లో గురి చూసి తుపాకీ కాల్చిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ సభ్యుడిగా ఉన్న సమయంలో గ్లోక్ 0.45 పిస్టోల్తో కొన్ని రౌండ్లు ప్రాక్టీస్ చేసినట్టు ఇంటెలిజెన్స్ అధికారులతో పవన్ తన అనుభవాల్ని పంచుకున్నారు. చెన్నైలో మద్రాస్ రైఫిల్ క్లబ్లో సభ్యుడిగా ప్రాక్టీస్ చేసినట్లు పాత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు.
మొంతా తుపాను ప్రభావంతో నష్టపోయిన పంటల్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం ఇవాళ రేపు రాష్ట్రంలో పర్యటించనుంది. కేంద్ర బృందానికి తమ మొర వినిపించేందుకు రైతులు సిద్దమయ్యారు. మరింత సమాచారం కృష్ణా జిల్లా పునాదిపాడు నుంచి మా ప్రతినిధి శ్రీనివాసరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ స్వప్న. మోతా తుఫాన్ ప్రభావంతో కృష్ణా జిల్లాలో వరి అలాగే కమర్షియల్ క్రాప్స్ కూడా డ్యామేజ్ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పంట నష్ట అంచనాలను సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా జిల్లాలో జరిగిన పంట నష్టం అంచనాలను చూసి అలాగే అంచనాలను రూపొందించేందుకు ఈరోజు కేంద్ర ప్రభుత్వంలోని ఒక బృందం ఈరోజు కృష్ణా జిల్లాకు రానుంది. కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలంలోని పునాదిపాడు గ్రామంలో ఈరోజు పంట పొలాలను మరి కొద్దిసేపట్లో కేంద్ర బృందం పరిశీలించనుంది. అనంతరం గన్నవరం నియోజకవర్గం గన్నవరంలో ఈ తుఫానుకు సంబంధించిన పంట నష్టం ఛాయాచిత్ర ప్రదర్శనశాలను కూడా ఈ కేంద్ర బృందం పరిశీలించనుంది. జిల్లాలో ఈ తుఫాను ప్రభావం ఇచ్చిన బలమైన ఈదురుగాలులకు వరి అలాగే కమర్షియల్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనతో కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎన్ని ఎకరాలు చేశారండి? ఈ తుఫాను వల్ల ఎంత పంట నష్టం జరిగింది? ఈ తుఫాను వలన ఎకరానికి 35-40 వేలు లాస్ రావడానికి ఉంది. ఇది ఈ ముద్దు తుఫాను వలన పడిపోయింది, నుంచున్నది మొత్తం కూడా డ్యామేజ్ కనబడుతుంది. ఇది సుంకులు దశలో ఉండటం వలన ఏమీ కూడా పాలు పోసుకునే ఇది లేకపోకుండా ఇదయింది. బాగా దెబ్బతిన్నాం. ఈ రైతాంగాన్ని ప్రభుత్వము ఈ అందరూ కూడా సహకరించి రైతాంగాన్ని అందరినీ శుభ్రంగా చూడవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి ఈ పంట నష్ట డ్యామేజ్ అనేది తీసుకున్నారండి. అంచనా వేశారు. వారు వేసిన అంచనాకు కూడా మించి రైతుకు నష్టం జరుగుతుంది. అంతకు మించి కూడా ఇప్పుడు నుంచున్నది పడిపోయింది అనేది లేకుండా తారతమ్యం లేకోకుండా కూడా బాగా డ్యామేజ్ జరిగింది. అంటే ఇది సుంకు దశలో ఉండటం వల్లనే ఎక్కువ నష్టం జరుగుతుంది. మునుపెన్నడూ కూడా ఇలాంటి తుఫాను మేము చూడలేదు. ఈ దశలో ఎప్పుడు కూడా మేము రైతాంగంగా మేము ఎప్పుడు కనుక్కోలేదు. ఇప్పుడు ఈ పడిపోయింది కదండి వర్రి, ఇప్పుడు పనికి వస్తుందా? ఇది పనికిరాదండి. పైన ఈ కంకులు ఉండే చూడు, ఈ బాగా పండితే ఎకరానికి 10 బస్తాలు వచ్చేది. మామూలుగా పండితే 40 బస్తాలు అయ్యేది. ఈ 10 బస్తాలు మళ్ళీ వర్షం ఉందంటున్నారు. ఇదేమో అంటుకుపోయింది. ఈ తడవ ఏమాత్రం వర్షం పడినా సరే అసలు దేనికి పనికిరా, తీసేటివి. ఇక ఎకరానికి 35,000 రూపాయల దాకా పెట్టుబడి పెట్టాం. అది ఎన్ని ఎకరాలు చేశారు మీరు? నేను 40 ఎకరాలు చేశా. ఇదే ఈ 40 ఎకరాలు కూడా మొత్తం ఇట్లాగే ఉందా? ఇట్లాగే ఉంది. ఓ లేత 10 ఎకరాలు కొద్దిగా బాగుంది. కడవ 30 ఎకరాలు ఇంతే. మీరు ఎన్ని ఎకరాలు చేశారండి? ఎట్లా ఉంది ఇప్పుడు? 25 ఎకరాలు చేశానండి. 25 ఎకరాల్లో కూడా పడిపోయిందండి. ఒక 5 ఎకరాలు నుంచొని ఉందండి. ఆ 5 ఎకరాల్లో కూడా చాలా డ్యామేజ్ ఉందండి. అది అంతా కంకి పాలు పోసుకోకుండా, కంకి అంత నల్ల గింజనే అసలు పాలు పోసుకోకుండా అంత తప్ప గింజలు అవుతున్నాయండి. ఊరిని చేను కాడికి వెళ్ళి మేము నంచుందని ఆనందం పడినా ఆ ఆనందం మాకు లేదండి. ఆ వాన పోయినాక ఇప్పుడు చాలలోకి వెళ్ళి చూస్తుంటే అవి కూడా చాలా డ్యామేజ్గా ఉందండి. పడిపోయిన వాళ్ళు ఏమో అట్ట బాధపడుతున్నారు, పడిన వాళ్ళు ఏమో ఇది చూసుకొని బాధపడుతున్నారు. రైతు చాలా ఆందోళన చెందుతున్నాడండి, చాలా బాధపడుతున్నాడు. ఈ అప్పులు ఎట్ట తీరుతాయి అని కూడా బాధలతో చేను కాడికి కూడా రావట్లేదండి. రైతు పసిపిల్లలాగా పెంచామండి చేను. అది ఇంకో 10 రోజుల్లో పనికి మన కోతకు వస్తుంది అన్న టైంలో ఇది తుఫాను దెబ్బ బాగా కోలుకొని దెబ్బతీసిందండి రైతుని. మా కృష్ణా జిల్లా మా పునాదిపాడుకి ఎప్పుడు ఇంత డ్యామేజ్ ఎప్పుడు జరగలేదండి. ఎప్పుడు ఆనందంగా ఉండేవాళ్ళమే. ఈసారి ఈ తుఫాను మమ్మల్ని నడ్డీరి చేసిందండి. అంతా కౌళ్ళోళ్ళేనండి. ఒక చెంటు భూ ఉండేవాళ్ళు లేరండి రైతుల్లో. అంత కౌలు రైతులే, సొంత పొలాలు లేవు. అందరూ అప్పులు సప్పులు తెచ్చుకొని వ్యవసాయాలు చేసుకుంటున్నారండి. ఈ పనులకి వెళ్ళటం లేక మా టైపు అంతా వాళ్ళు అంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతు మనోవేదన పడుతున్నారు. రైతు చేను కాడికి వచ్చి అసలు మనిషికి దుఃఖం వస్తుంది. చాలా బాధపడుతున్నాడు. ఈ అప్పులు ఎట్ట తీరితే ఈ చేను ఎట్ట అయిపోయిందని. ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఈ తుఫానుకి సంబంధించిన నష్ట అంచనాలు సిద్ధం చేసింది. ఇప్పుడు ఈరోజు కేంద్ర బృందం కూడా మీ గ్రామానికి ఈ పంటలను పరిశీలించడానికి వస్తుంది. ఎట్లా ఉంది? అది మంచి పనేనండి. రైతుకి మేలు చేసే ప్రభుత్వం ఉంటే మాకు మంచిదే కండి. మేము కూడా ఆనందపడతామండి. రైతుకి మేలు చేసే ప్రభుత్వం ఏదైనా మాకు మంచిదేనండి. మీరు ఎన్ని ఎకరాలు చేశారు? 5 ఎకరాలు చేశాను సార్. 5 ఎకరాలు కూడా పడిపోయి ఇప్పుడు ఇంకా నీళ్లు తగ్గలేదు. అది పల్లపు చేను, నీళ్ళు ఏం తగ్గలేదు. అది వచ్చిందో రాదో కూడా తెలియదు సార్. అలా ఉంది. నీళ్లు బాగా మొగలుతున్నాయి. పోయే మార్గం కూడా లేదు సార్.
దీన్ని మరి ఆదుకుని ప్రభుత్వం ఆదుకుని మమ్మల్ని కష్టాల నుంచి బయటేస్తానని ఆశపడుతున్నాం సార్. మొత్తం ఈ 5 ఎకరాల మీద ఎంత పెట్టుబడి పెట్టారు? ఇప్పుడు పడిపోయింది కాబట్టి ఎంత చేతికి వచ్చే అవకాశం ఉంది సార్? 1,50,000, 1,60,000 దాకా అయినాయండి 5 ఎకరాలకి. ఇప్పుడు వచ్చే విధానం 50,000 రూపాయలు కూడా వస్తాయో రావు. ఆ 50,000 వచ్చినా ఈ కోత కోసుకుంటాయి, కోత మిషన్లకే సరిపోతాయి సార్. తెచ్చిన బాకీలే ఉండవు, మాకేమీ ఆనందం ఉండదు, మాకు రూపాయి కూడా ఉండదు సార్ ఈ పంటకు మట్టికి. బాగా నష్టపోయాం. మా పునాదిపల్లి గ్రామస్తులు మొత్తం నష్టపోయాం బాగా సార్. అది ఈరోజు కేంద్ర బృందం వస్తుంది కదా, ఏం చెప్తారు వాళ్ళకి? ఏం చేస్తాం సార్, ఇది బాధ చెప్తాం, చేలు చూపిస్తాం. వాళ్ళని ఏమన్నా మనం ప్రభుత్వం ద్వారా ఏదైనా సహాయం కోరతామని ఆశతో ఉన్నాం సార్. అది రైట్. మొత్తంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ తుఫాన్ దెబ్బకి వరి పొలాలతో పాటు కమర్షియల్ క్రాప్స్ కూడా డ్యామేజ్ అయినాయి. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పంట నష్టం అంచనాలని ఇప్పటికే సిద్ధం చేసింది. అయితే కేంద్రం నుంచి కూడా ఒక బృందం వచ్చి జిల్లాలో దెబ్బతిన్న పంట పొలాలు అలాగే ఈ కమర్షియల్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాణిజ్య పంటలు వాళ్ళన్నింటినీ కూడా నష్టాన్ని లెక్కించి కేంద్రానికి నివేదిస్తారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ నష్టం అంచనాలను సిద్ధం చేసిన నేపథ్యంలో ఈరోజు కేంద్ర బృందం కూడా వస్తున్న నేపథ్యంలో రైతులు కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వేల రూపాయలు ఖర్చు చేసి తాము సాగు చేసాం, ఇప్పుడు తుఫాన్ వల్ల పంటంతా దెబ్బతింది, రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా తమను ఆదుకోవాలంటూ కూడా రైతులు కోరుతున్నారు. కెమెరామెన్ శేషుతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, పునాదిపాడు, కృష్ణా జిల్లా. ఆపరేషన్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ కింద ఆర్పీఎఫ్ సిపిడిఎస్ వాల్తేరు బృందం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. 5 మైనర్లను రక్షించి 2 మహిళా ట్రాఫికర్లను అరెస్ట్ చేశారు. సుధాకుమారి అలియాస్ శాంత, సుఖుబాయ్ దాడి రైళ్లలో పిల్లల భిక్షాటన కోసం ఒక బృందాన్ని నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న అధికారులు వీరిపై నిఘా ఉంచి విచారించడంతో వెలుగులోకి కొత్త విషయాలు వచ్చాయి. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ జిల్లా మఠ్ గ్రామం నుంచి పిల్లల్ని విశాఖలో తీసుకొచ్చినట్లు సమాచారం. వీరితో జన్మభూమి ఎక్స్ప్రెస్, రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైళ్లలో బలవంతంగా భిక్షాటన చేయిస్తున్నట్లు విచారణలో తేలింది. దీని ద్వారా అక్రమ రవాణాదారులకు రోజుకు దాదాపు 2,000 సంపాదిస్తున్నట్లు గుర్తించారు. వీరి చెర నుంచి రక్షించిన పిల్లల్ని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరిచారు. వారి సంరక్షణ బాధ్యతను ప్రభుత్వ బాలల గృహానికి అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణం చోటు చేసుకుంది. 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుంకర పెద్దయ్య వారి వీధిలో నివాసముంటున్న గునుపూడి శ్రీనివాసరావు సొంత తల్లి, తమ్ముడిని చంపేశాడు. ఇద్దరిని దారుణంగా కత్తితో నరికి హతమార్చాడు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో పోలీసులకు నిందితుడే ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని వివరాలు సేకరిస్తున్నారు. నిందితుడు శ్రీనివాసరావు మానసిక స్థితి సరిగ్గా లేదని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఎస్పీ అద్నాన్ నయూమ్ అస్మి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాల్ని పరిశీలించారు. దీంట్లో సొంత ఫ్యామిలీ మెంబర్ బ్రదర్ కి తర్వాత మదర్ కి కిచెన్ నైఫ్ వాడేసి చంపడం జరిగింది. దాదాపు నైట్ బిట్వీన్ 1 to 3 ఇన్సిడెంట్ జరిగాయి. తర్వాత ఎర్లీ మార్నింగ్ 4:30 అక్యూజ్డ్ మన పోలీస్ స్టేషన్కు కాల్ చేసి అట్లాగే నేను చేశాము, ఇక్కడ రావాలి. ఇమీడియట్లీ మన సిఐ గారు టీంతో పాటు వచ్చారు. ఇక్కడ ఇది చూస్తే అక్యూజ్డ్ మెంటల్ కండిషన్ ప్రిలిమినరీగా కొంచెం సరిగా లేదు. వాళ్ళు అది చెక్ చేస్తున్నారు అయితే సరిగా ఉందా లేదా. కోవిడ్ టైంకి ఇది ఫాదర్కి డెత్ అయ్యడం జరిగింది. అప్పటి నుంచి కొంచెం ఫ్యామిలీలో అలాగే ఉంటుంది పరిస్థితి. నిన్న కూడా ఈ బ్రదర్ ఆయనకి చెప్పారు బయట చేసి గొడవ కానీ కేకలు చేసి అట్లా చేయలేదు, అలాంగ్ విత్ అదర్ నేబర్స్ అండ్ అదర్ పీపుల్ ఆన్ ద రోడ్. దానివల్ల అది చాలా కోపంలో వచ్చేసి అట్లా మల్టిపుల్ స్టాబింగ్ చేసేసి ఘటన జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో స్నేహితులతో విహారయాత్రకు వెళ్లి బాలుడు మృతి చెందాడు. అంబాజీపేట పుల్లేటికుర్రుకు చెందిన బన్ను స్నేహితులతో కలిసి కపలేశ్వరపురంలోని కేదార్లంకకు సరదాగా గడిపేందుకు వెళ్లాడు. అక్కడే ఉన్న గోదావరి నదిపాయలో స్నానానికి వెళ్లారు. తోటి స్నేహితులు గోదావరిలో మునిగిపోవడంతో రక్షించేందుకు బాలుడు ప్రయత్నించాడు. ప్రమాదవశాత్తు బన్ను అదే నీటిలో మునిగిపోయి మృతి చెందాడు. బాలుడి మరణంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విశాఖ నగరం నలువైపులా అభివృద్ధి చెందుతోంది. నగరానికి ప్రముఖ కంపెనీలు వరుస కట్టడంతో పాటు సేవారంగంలోనూ జోరు పెరిగింది. దీంతో స్థిరాస్తి రంగం ఊపందుకుంటోంది. ఐటీ హబ్ ఏఐ సిటీగా రూపాంతరం చెందడం సహా అమెరికా వెలుపల గూగుల్ భారీ డేటా సెంటర్ ఏర్పాటు కానున్న వేళ సాగర తీరంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. అలాంటి వారికి నరెడ్కో నిర్వహిస్తున్న ప్రాపర్టీ ఫెస్ట్ ఈ నెల 14 నుంచి 16 వరకు 3 రోజుల పాటు విశాఖలో జరగనుంది.
ప్రశాంత నగరం ఆర్థిక రాజధానిగా పేరున్న విశాఖలో మౌలిక వసతులు మెరుగవుతున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కార్యకలాపాలు త్వరలో ప్రారంభించే అవకాశం ఉంది. వీటన్నింటినీ విశ్లేషించుకుంటున్న ప్రజలు స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు. సొంతింటి కలను నిజం చేసుకోవాలని భావిస్తున్నారు. ఫలితంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో నిర్మాణ రంగం ఆశాజనకంగా ముందుకు వెళుతోంది. రిజిస్ట్రేషన్ల నమోదులో కనిపిస్తున్న వృద్ధే దీనికి నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వమే మౌలిక వసతుల్ని అభివృద్ధి చేయాలనే పందా కాకుండా ప్రైవేట్ పరంగా మేము కూడాను రకరకాల మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని, అవన్నీ ఏంటో చూపిద్దామనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రాపర్టీ ఫెస్ట్ నిర్వహిస్తున్నాం. సిఫీ అనే సాఫ్ట్వేర్ కంపెనీ, టీసీఎస్ అనే కంపెనీ, క్యాప్జెమిని, ముఖ్యంగా గూగుల్ డేటా సెంటరు ఇటువంటి అన్నీ రానున్న నేపథ్యంలో అతి త్వరలో భోగాపురం ఎయిర్పోర్ట్లో మొదటి విమానం కూడాను ల్యాండ్ అయ్యే పరిస్థితుల్లో సమగ్రమైనటువంటి అభివృద్ధిలో అటు ఫార్మాసిటీ, ఏఎంటీజెడ్, ఎస్కోట వైపు రిసార్ట్స్ అన్నీ కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగం ప్రగతి పదంలో నడుస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ ప్రాపర్టీ ఫెస్ట్లో అందరూ కూడాను రకరకాల విభిన్నటువంటి కార్యక్రమాలు, అటు బ్యాంకర్సు, మెటీరియల్ సప్లయర్సు, ప్లాట్స్, ఫ్లాట్స్, విల్లాసు, రిసార్ట్స్ అమ్మేటువంటి వాళ్ళందరూ కూడాను ఒక సమాహారంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పండుగ వాతావరణంలో సిఐఐ భాగస్వామ్య సదస్సు జరిగే రోజుల్లోనే ఈ ఎక్స్పో జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు వచ్చే దేశ విదేశీయులు స్థిరాస్తి రంగంపై అంచనాకు వచ్చేందుకు ఈ ప్రదర్శన ఎంతగానో ఉపయోగపడుతుంది. నరెడ్కో ఆధ్వర్యంలో గాదిరాజు ప్యాలెస్లో వైజాగ్ ప్రాపర్టీ ఫెస్ట్ నిర్వహిస్తున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నమూనాను జీఎంఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ప్రాపర్టీ ఫెస్ట్లో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లేఅవుట్లు, అలాగే అపార్ట్మెంట్స్, విల్లా ప్రాజెక్ట్స్, అపార్ట్మెంట్స్ అండ్ హై రైజ్డ్ బిల్డింగ్స్, అలాగే మెటీరియల్ సప్లైర్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఇప్పుడు ఒక ఇల్లు కానీ స్థలం కానీ కొనుక్కునే వాళ్ళకి బ్యాంక్ లోన్స్ అలాంటివి అవసరం అవుతుంది. వాటి దృష్ట్యా కూడాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ స్పాన్సర్గా, అలాగే యూనియన్ బ్యాంకు, ఎల్ఐసి వీరు కూడాను, అక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇవన్నీ కూడాను ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే మెటీరియల్ సప్లైర్స్, జాక్వార్ బాత్ ఫిట్టింగ్స్ వాళ్ళు స్పాన్సర్గా ఈ యొక్క ప్రాపర్టీ ఫెస్ట్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఎస్బీఐ, యూబీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి జాతీయ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు కూడా ఇందులో పాల్గొంటున్నాయి. అపార్ట్మెంట్లో సిద్ధంగా ఉన్న ప్లాట్ల సంఖ్య గణనీయంగా ఉంది. 35 లక్షల నుంచి ₹1 కోటి విలువ ఉన్న గేటెడ్ కమ్యూనిటీలు క్రమంగా పెరుగుతున్నాయి. నగరంలో గృహాలకు డిమాండ్ ఉంది. అన్ని వర్గాలకు అందుబాటులో నిర్మాణాలు సిద్ధంగా ఉన్నాయి. అందుకే ప్రదర్శనలో 60కి పైగా స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన ఉంటుందని నరెడ్కో ప్రతినిధులు చెబుతున్నారు. పెద్ద కంపెనీలు అందరూ కలిసి సుమారు 70 స్టాల్స్ తోటి అతిపెద్ద ప్రాపర్టీస్, దాంట్లో కన్స్ట్రక్షన్స్, ప్లాట్స్, అదేవిధంగా హైరేజ్ బిల్డింగ్స్, అదేవిధంగా విల్లాసు, ముఖ్యంగా ఈ విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ ఎగ్జిబిట్ చేయడానికి ఈ నగరవాసులందరికీ, అదేవిధంగా ఈ ఉత్తరాంధ్ర ఉన్నట్టు అందరికీ కూడా ఒక పెద్ద సువర్ణ అవకాశం నెరడ్కో కల్పిస్తుంది. మీకు ఒక సరైనటువంటి ప్రాపర్టీ కొనుక్కోవడానికి ఒక సరైనటువంటి వేదిక ఈ యొక్క నెరడ్కో చేసేటువంటి ఈ యొక్క ఫెస్ట్. ఈ ఫెస్ట్ని విశాఖ వాసులందరూ కూడా ఆదరించాలని కోరుకుంటున్నాం. రానున్న కాలంలో ఇది అతిపెద్ద పెట్టుబడుల నగరం కాబోతోంది. ఇంత పెద్ద కంపెనీలను తీసుకురావడమే కాకుండా ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చరు, మౌలిక వసతులన్నీ మెరుగుపరుస్తున్నారు. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్కి ఒక ఆర్థిక రాజధానిగా మారిపోతుంది. ఈ ఇండియాలో ఏ నగరంలోనూ లేని విధంగా మనకి 1,50,000 కోట్ల పెట్టుబడితో ఒక స్టీల్ ప్లాంట్, 1,33,000 కోట్ల పెట్టుబడితో ఒక ఏఐ డేటా సెంటర్, అంటే భవిష్యత్తులో ఇండియాలో ఏఐ క్యాపిటల్ ఏది అని అంటే విశాఖపట్నం మారిపోతుంది. ఇటువంటి నగరంలో పెట్టుబడి పెడితే ఖచ్చితంగా మీరు పెట్టిన పెట్టుబడి 10 రెట్లు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని, ఈ సమయంలో మనం దానికి సరైన ప్రజలకు అందుబాటులో ఉండే సరైన ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలని మేము ఈ 14, 15, 16 తేదీల్లో గాదిరాజు ప్యాలెస్లో మేము ప్రాపర్టీ షో ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ఎంతోమంది ఎగ్జిబిటర్స్ ఉన్నారు, కొంతమంది మెటీరియల్ సప్లయర్స్ కూడా ఉన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ స్థిరాస్తి ఏదైనా కొనుగోలు చేయాలనుకున్నప్పుడు విజిట్ చేయాల్సిందిగా ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం.
బీహార్ సరన్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన 5గురు దుర్మరణం చెందారు. మృతుల్లో 3 చిన్నారులు ఉన్నారు. అఖిల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మనాస్ గ్రామంలో ఓ కుటుంబం నిద్రిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాల్ని బయటకు తీశారు. ఇల్లు శిథిలావస్థకు చేరనందునే పైకప్పు కూలి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందేలా చూస్తామని అధికారులు తెలిపారు. మరోవైపు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన బీహార్ సీఎం నితీష్ కుమార్ ఈ ఘటన తనను ఎంతో కలిచివేసిందన్నారు. జమ్మూ కశ్మీర్ పోలీసులు భారీ కుట్రను భగ్నం చేశారు. హర్యానాలోని ఫరీదాబాద్లో భారీ ఆయుధ డంప్ను స్వాధీనం చేసుకున్నారు. అందులో 2 AK-47 రైఫిళ్లు, 350 కిలోల RDX టైమర్లు ఉన్నాయి. ఇంటరాగేషన్లో డాక్టర్ ఇచ్చిన సమాచారం మేరకు ఆయుధాలు, పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు అనంతనాగ్ వైద్య కళాశాల ఆచార్యుడు డాక్టర్ ఆదిల్ లాకర్ నుంచి AK-47 రైఫిల్ను జమ్మూ కశ్మీర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు తర్వాత ఆయన ఇచ్చిన సమాచారం మేరకు మరో వైద్యుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు ఫరీదాబాద్లో 2 AK-47 రైఫిళ్లు, 350 కిలోల RDX-ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ కేసును విస్తృత స్థాయిలో దర్యాప్తు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి అందాయి, వారి లక్ష్యం ఏంటనే విషయాలపై దర్యాప్తు చేయనున్నారు. జయ జయ హే తెలంగాణ అంటూ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో జనాల్ని జాగృతం చేసిన కలం తిరిగిరాని లోకాలకు తరలి వెళ్లింది. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అంటూ కనుమరుగవుతున్న మానవ సంబంధాల్ని తట్టిలేపిన ప్రకృతి కవి అస్తమించాడు. ప్రజాకవి అందెశ్రీ హైదరాబాద్లో కన్నుమూశారు. పాఠశాలలో చదవకపోయినా తన కలంతో సామాజిక చైతన్య స్ఫూర్తి రగిలించిన అందెశ్రీ కాలం చేశారు. ప్రముఖ రచయిత, సహజ కవి అందెశ్రీ కన్నుమూశారు. ఇవాళ ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన ఇంట్లోనే కుప్పకూలారు. కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. హార్ట్ స్ట్రోక్తో అందెశ్రీ మృతి చెందారని వైద్యులు ప్రకటించారు. అందెశ్రీ పూర్తి పేరు అందే ఎల్లయ్య. జూలై 18, 1961న సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో జన్మించారు. అనాథగా, చదువు లేకుండా గొడ్ల కాపరిగా ఆయన జీవనం ప్రారంభమైంది. పల్లె బసల్లో జానపద గీతాలు, కథలు విని స్ఫూర్తి పొందారు. శృంగేరి మఠస్వామి, శంకర్ మహారాజ్ ఈయన పాటలు విని అందెశ్రీని రచనలు చేసేలా ప్రోత్సహించారు. సహజ కవిగా ప్రసిద్ధి చెందిన అందెశ్రీ ఆశు కవిత్వం చెప్పటంలో దిట్ట. జయ జయ హే తెలంగాణ గీతంలో మలిదశ స్వరాష్ట్రంలో ప్రజల్ని జాగృతం చేశారు. తెలంగాణ ధూమ్ధాం కార్యక్రమ రూపకర్తగా రాష్ట్ర వ్యాప్తంగా స్ఫూర్తి కలిగించారు. అందెశ్రీ రచనలు ప్రకృతి, పల్లె జీవితం, సామాజిక న్యాయం తెలంగాణ గొంతుకలై నిలిచాయి. సిద్దప్ప వరకవి స్ఫూర్తితో రచనలు చేసినట్లు చెప్పుకునేవారు. కాంగ్రెస్ సర్కారు కొలువుతీరిన తర్వాత జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా గుర్తించడంతో విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రార్థనా గీతంగా ఉపయోగిస్తున్నారు. పల్లె నీకు వందనములమ్మ, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, గలగల గజ్జెల బండి, కొమ్మ చెక్కితే బొమ్మరా, ఎల్లిపోతున్నావరా తల్లి, చూడు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి వంటి గేయాల్ని రాశారు. అందెశ్రీ 2006లో గంగ సినిమాకు పాటలు రాసి నంది పురస్కారం అందుకున్నారు. బతుకమ్మ సినిమాకు సంభాషణలు రాశారు. ఆర్ నారాయణమూర్తి ద్వారా విప్లవాత్మక సినిమాలకు పాటలు అందించారు. అందెశ్రీకి దేశవ్యాప్తంగా అనేక పురస్కారాలు లభించాయి. ఈయన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రకు ప్రత్యేక గుర్తింపు పొందారు. 2014 కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్తో పాటు లోకకవి బిరుదు పొందారు. 2015 ఆగస్టు 14న దాశరథి సాహితీ పురస్కారం వంశీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వరించాయి. 2015 జూలై 5 డాక్టర్ రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం వరించింది. 2022 అక్టోబర్ 15 సుద్దాల హనుమంతు, జానకమ్మ జాతీయ పురస్కారం, 2024 దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారాలు వరించాయి. 2024 ఎన్టీ రామారావు పుణ్యతిథి లోక్నాయక్ పురస్కారం ఆంధ్రప్రదేశ్ లోక్నాయక్ ఫౌండేషన్ అందజేసింది. 2025 జూన్ 2న కోటి నగదు పురస్కారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చేత అందుకున్నారు. తెలంగాణ కవి, రచయిత అందెశ్రీ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. అందెశ్రీ మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానని ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
అందశ్రీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ తెలుగు సాహితీ లోకానికి తీరని లోటని ట్వీట్లో పేర్కొన్నారు. అందశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అనే పాటతో పాటు ఎన్నో ఉద్యమ గీతాలు రాసిన ప్రజాకవికి హృదయపూర్వక శ్రద్ధాంజలి అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అందశ్రీ హఠాన్మరణం దిగ్భ్రాంతి కలిగించిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అందశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. ఆయన కుటుంబానికి పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అందశ్రీ రచనా ప్రస్థానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని పవన్ అన్నారు. గొర్రెల కాపరిగా, భవన నిర్మాణ కూలీగా ఆయన జీవితాన్ని మొదలుపెట్టారన్నారు. తెలంగాణ జానపదాలపై, మాండలికంపై పట్టు కలిగిన రచయితగా అందే గుర్తింపు పొందారని, ఆయన మరణం తీరని లోటన్నారు. సంతృప్త శాతం పెంచేందుకు సొంత శాఖకే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ టోకరా వేస్తోంది. కొనుగోలుదారులకు బదులు డాక్యుమెంట్ రైటర్లకే కాల్స్ వచ్చేలా చేసి తద్వారా సంతృప్త శాతాన్ని పెంచి చూపేందుకు పాట్లు పడుతోంది. ఇంతా చేసినా అవినీతి శాతం తగ్గడం లేదు. స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్ సేవల్లోనూ అవినీతి ఆగటం లేదు. రెవెన్యూలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తన తీరే వేరని చూపుతోంది. సొంత శాఖలో సంతృప్త శాతం పెంచేందుకు ప్రభుత్వానికే చేతివాటం చూపుతోంది. రిజిస్ట్రేషన్ చేయించుకునే వారి ఫోన్ నంబర్లు కాకుండా డాక్యుమెంట్ రైటర్లు, ప్రైవేటు వ్యక్తుల నంబర్లు ఇచ్చి వారికే ఫోన్లొచ్చేలా జాగ్రత్త పడుతోంది. అయినా అవినీతి శాతం తగ్గుదల అంతంత మాత్రమేనని గతేడాది జూన్ నుంచి కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడవుతోంది. డబ్బు తీసుకున్నారని 1/3 మంది చెప్పారు. వాస్తవానికి రిజిస్ట్రేషన్ శాఖలో దస్తావేజులు, ఆస్తుల విలువ ఆధారంగా ఏ రోజుకా రోజు లెక్కలేసి మరీ పనిచేస్తారు. కొనుగోలుదారుల నుంచి 1% చొప్పున ప్రాంతాలకు అనుగుణంగా వసూలు చేస్తారు. చాలా కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తుల్ని ఏర్పాటు చేసుకుని దందా చేయడంతో పాటు దస్తావేజు లేఖరుల ద్వారా అన్నీ నడిపిస్తున్నారు. ఇదంతా బహిరంగ రహస్యమే. కూటమి ప్రభుత్వంలో ఇంకా గాడిన పడని విభాగాల్లో ఇది ఒకటి. ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నా, అవినీతి నిరోధక శాఖ దాడులు చేస్తున్నా వసూళ్లు మాత్రం ఆగడం లేదు. భూములు, స్థలాలు, ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్ సమయంలో కొనుగోలుదారుల ఫోన్ నంబర్లు తీసుకుంటారు. వీటినే ప్రభుత్వానికి పంపిస్తారు. సంతృప్త శాతం సేకరణకు ప్రభుత్వం నుంచి ఫోన్లు వీటికే వస్తాయి. దీంతో కొన్ని చోట్ల కొనుగోలుదారుల ఫోన్ నంబర్లకు బదులు డాక్యుమెంట్ రైటర్లు, ప్రైవేటు వ్యక్తుల నంబర్లనే నమోదు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ కాల్ సెంటర్ నుంచి కొనుగోలుదారులకు బదులు వీరికే ఫోన్లు వెళుతున్నాయి. తమను ఎవరూ డబ్బులు అడగలేదని, సేవలు అద్భుతంగా అందాయని వారు చెప్తున్నారు. ఇంత చేసినా అవినీతి జరుగుతోందని 33% మందికి పైగా చెప్పారు. స్లాట్ బుకింగ్ సులభతరంగా లేదని కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలో 38% మంది, నవంబరులో 29.9% మంది చెప్పారు. రిజిస్ట్రేషన్ సేవల్లో ఇబ్బందులున్నాయని తొలి ఏడాదిలో సగటున 31.6% మంది, నవంబర్లో 22.9% మంది అభిప్రాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నంలో కొలువైన శ్రీ గౌరీ సమేత మహాలింగేశ్వర స్వామిని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అయ్యన్న సతీమణి పద్మావతి పుట్టినరోజును పురస్కరించుకుని స్వామివారికి పంచామృతాలు, విశేష ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. కార్తీక సోమవారం నాడు పురాతన శివలింగాన్ని దర్శించుకోవడం సంతోషంగా ఉందని శాసనసభాపతి తెలిపారు. నేను నిన్న రాజమండ్రి వచ్చినప్పుడు ఇక్కడ పురాతనమైన శివాలయం ఉంది, మీరు ఎలాగ శివుడిని ఆదరిస్తున్నగా చూస్తే బాగుంటుందని చెప్పి కొంతమంది పెద్దలు చెప్పారు. అప్పుడు మా పెద్ద అబ్బాయి కూడా చూసి నిజమైన కొన్ని 2800 సంవత్సరాల పురాతనమైన శివాలయం ఇది, చరిత్ర చెప్తున్నారు. అంత పురాతనమైన శివాలయాన్ని చూడాలనేటువంటి కోరికతోటి నేను రావడం జరిగింది, చూడాలని. చాలా సంతోషంగా ఉంది, ఇవాళ ఆనందంగా ఉంది. పురాతన శివాలయంలో ఇవాళ దర్శనం చేసుకోవడం, ఆ స్వామివారి సమక్షంలో పూజలు జరగడం, ఆ స్వామివారి ఆశీర్వాదంతో మళ్ళీ ఇక్కడ ఉండడం చాలా ఆనందంగా ఉంది. ఇంకో విశేషం ఏంటంటే ఈవేళ నా సతీమణి పద్మావతి గారి పుట్టినరోజు, అది కూడా అనుకోకుండా ఇదైంది. విశాఖలో జరిగే సిఐఐ సమ్మిట్లో 400కు పైగా ఒప్పందాలు జరుగుతాయని ఎంపీ శ్రీభరత్ వెల్లడించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం వైసీపీకి నచ్చట్లేదని భరత్ విమర్శించారు. పేదల్ని పూర్తిగా పేదరికంలోనే ఉంచాలనేది వైసీపీ సిద్ధాంతమని ఆక్షేపించారు.
సిఐఐ నేషనల్ పార్ట్నర్షిప్ సమ్మిట్ విశాఖపట్నంలో జరగబోతుంది. ఇదొక కాన్ఫిడెన్స్ బూస్టింగే కాదు, ఒక సిగ్నల్ ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పంపించాలని చాలా బలంగా ఆలోచిస్తుంది. సమాచారాల ప్రకారం ఇవాళ 410 MOUలు, ఇంచుమించు 9.8 lakh crore ఇన్వెస్ట్మెంట్స్ మీద MOUs ఈ సమ్మిట్ లో సైన్ అవబోతున్నాయి. ప్రధానంగా ఈసారి ఫోకస్ ఏంటి అంటే MOUలు వన్ స్టెప్, బట్ దాని తర్వాత ఆ ఇన్వెస్ట్మెంట్ ని క్యాబినెట్ క్లియర్ చేయడము, ల్యాండ్ అలొకేట్ చేయడము, సబ్సిడీస్ ఫైనలైజ్ చేయడము, ఆ ప్రాజెక్ట్ ల్యాండ్ అయ్యి 5-year టర్మ్ అంటే 1.5 year అయిపోయింది, 3.5 ఏళ్ళ లోపల మెజారిటీ ఆఫ్ దోస్ ప్రాజెక్ట్స్ గ్రౌండ్ అయిపోయి ఆపరేషనల్ అవ్వాలనేది మా గోల్. ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు రావడము, రాష్ట్రం బాగుపడడం వైఎస్ఆర్సీపీ పార్టీకి అసలు ఇష్టం లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఏంటి అంటే, నేను గతంలో కూడా ప్రచారంలో చెప్పాను, చాలా మంది ఏంటంటే నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని అంటారు. కానీ మీరు వాళ్ళ పాలసీస్, వాళ్ళ డెసిషన్స్, వాళ్ళ యాక్షన్స్ మీరు చూస్తే వాళ్ళు పేదల్ని ఎట్లా అప్లిఫ్ట్ చేయాలి, వాళ్ళ ఎట్లా భవిష్యత్తులో వాళ్ళ పిల్లలు సొంత కాలం మీద నిలబడతారని ఆలోచించడం కాకుండా పేదల్ని శాశ్వతంగా పేదరికంలో ఎట్లా ఉంచాలి అనే ఆలోచనలో ఆలోచించే పార్టీ అది. లాస్ట్ టైం కూడా ఒక సమ్మిట్ ప్లాన్ చేసినప్పుడు వాళ్ళు ఇక్కడ ఏదో ప్రొటెస్ట్ ప్లాన్ చేశారు. ఈసారి కూడా వాళ్ళు చేస్తుంటే చాలా దురదృష్టం. వాళ్ళకి అభివృద్ధి కట్టడం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. ఎరగొట్టడము, ప్రజావేదిక ఎలా ఎరగొట్టారు, అన్ని ఎట్లా నాశనం చేయాలనే దాంట్లో వాళ్ళు బాగా PhD చేశారు. సో మీ ద్వారా నేను కోరేది ఏంటి అంటే, ప్రజలు దీనికి మీరు అర్థం చేసుకోండి వాళ్ళ ఉద్దేశాలు ఏంటో. రాష్ట్రానికి మేలు జరిగి చాలా దేశాల నుంచి, అంటే ఇంచుమించు 40-50 దేశాల నుంచి పెట్టుబడిదారులు మన రాష్ట్రానికి, మన నగరానికి వస్తున్నప్పుడు ఈ టైంలో వాళ్ళు ఇది ప్లాన్ చేస్తున్నారు అంటే వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ ఉద్దేశం ఏంటి మీరు అర్థం చేసుకోండి. దేశవ్యాప్తంగా ఐక్యత తీసుకొచ్చిన నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా విశాఖలో యూనిటీ మార్చులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 12, 17 జరిగే యూనిటీ మార్చులను విజయవంతం చేయాలని యువత, సేవా సంఘాలు, ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. నవంబర్ 12వ తారీఖు ఆర్కే బీచ్ రోడ్ లో ఒక యూనిటీ మార్చ్ జరగబోతుంది. ప్రధానంగా NSS, యూత్, మై భారత్ వీళ్ళందరూ కలిసి వచ్చి చేస్తారు. నెక్స్ట్ 17వ తారీఖు గాజువాక్ నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా రెండో యూనిటీ మార్చ్ పెట్టబోతున్నారు. సో దీనికి ఏంటంటే ఈ సేవా సంఘాలు, యూత్ ఆర్గనైజేషన్స్, NSS, NCC అండ్ ప్రజాప్రతినిధులు, ఈ రాజకీయ పార్టీలు అందరూ పాల్గొని ఈ ఒక మంచి మెసేజ్ సమాజం లోపలికి తీసుకెళ్లాలని నా కోరిక. మాకు కూడా ఇక్కడ విశాఖపట్నంలో కూడా ఒక అదృష్టం ఏంటి అంటే, చాలా కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు, ఈస్టర్న్ నేవల్ కమాండ్ కూడా ఇక్కడే ఉండడం వల్ల విశాఖపట్నం కూడా చాలా కాస్మోపాలిటన్, డైవర్స్ ఏరియా. అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు ఇక్కడ ఉంటారు, అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు, చాలా ప్రశాంతమైన నగరం. కాబట్టి ఇట్లాంటి ఏరియాలో ఇది ఒక మంచి కార్యక్రమం చేయడం కూడా చాలా మంచి ఆలోచన. వాటర్ షెడ్ల అభివృద్ధిలో స్థానిక సంస్థలతో పాటు ప్రభుత్వ శాఖల్ని భాగస్వామ్యాలు చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు ఐటీసీ హోటల్లో వాటర్ షెడ్ల అభివృద్ధి, భూగర్భ జలాల పరిరక్షణ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వాటర్ షెడ్ అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులను అభివృద్ధి చేయడంతో పాటు ఆయా ప్రాంతాల్లో వినోదం, ఆహ్లాదం కోసం అదనపు సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. వెంగళాయపాలెం చెరువుని మోడల్గా తీసుకుని అభివృద్ధి చేస్తున్నామని, దీనికి ప్రజల నుంచి మంచి స్పందన లభించినట్లు చెప్పారు. Now we are working on the 3.0. I think this is where, if what I believe, the reason people are not participating because they cannot see, it's far from them. But if we can come up with a strategy, prioritized strategy, identify all the villages that have more than 10,000 people. Together, there are probably around 20 to 25,000 villages. If you can create these water bodies where the villagers can use day to day, that is what tomorrow there's going to be a walking track, there will be a children's play area, there will be an open gym for people, and there are automated solar lights, there is an open auditorium. All of these we were able to do under 1 to 1.2 crores. People living in these areas who do not have land, their livelihood improves. Our overall environment is positively impacted. In general, there is more crop per drop. Now some people are calling more dollars per drop. Watershed development, we talk about how to create, how to generate, how to ensure that crop yields improve, farmers' livelihoods improve, all based upon the lands.
బీహార్లో తుదిదశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది. రేపు 122 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. ఈసారి అధికార ఎన్డీఏ ప్రతిపక్ష మహాగఠబంధన్ మధ్య గట్టి పోటీ నెలకొంది. దాదాపు నెల రోజుల పాటు ఎన్డీఏ మహాగఠబంధన్తో పాటు ప్రశాంత్ కిషోర్ సారథ్యంలోని జన్సురాజ్ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేశాయి. రెండు కూటములు కూడా గెలుపు తమదేనన్న ధీమా వ్యక్తం చేస్తున్నాయి. బీహార్లో మరో విడత అధికారం నిలబెట్టుకోవాలని ఎన్డీఏ, పూర్వ వైభవం సాధించాలని మహాగఠబంధన్ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. 243 నియోజకవర్గాలు ఉన్న బీహార్ అసెంబ్లీకి రేపు రెండో విడత పోలింగ్ జరగనుంది. 20 జిల్లాల పరిధిలో 122 సీట్లకు ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 6న 121 స్థానాలకు తొలిదశ పోలింగ్ జరిగింది. రికార్డు స్థాయిలో 65.08% ఓట్లు పోలయ్యాయి. ఈ స్థాయిలో ఓటింగ్ శాతం నమోదు కావడం బీహార్ చరిత్రలోనే తొలిసారని ఎన్నికల సంఘం తెలిపింది. తొలిదశ పోలింగ్లో అత్యధికంగా ఓటింగ్ నమోదు కావడం తమకే అనుకూలమని అధికార ప్రతిపక్ష కూటములు భావిస్తున్నాయి. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని ఎన్డీఏ నేతలు, మార్పునకు సంకేతమని మహాగఠబంధన్ నాయకులు అంటున్నారు. తొలిదశలో భారీగా ఓటింగ్ శాతం నమోదు కావడంతో ఎన్డీఏ, మహాగఠబంధన్ నేతలు రెండో విడత ప్రచారంలో జోరు పెంచారు. ఎన్డీఏ తరపున ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రచారం చేశారు. లాలూ సారథ్యంలోని 20 ఏళ్ల ఆర్జేడీ పాలనా వైఫల్యాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. బీహార్లో ఆర్జేడీ మళ్లీ అధికారం చేపడితే ఆటవిక రాజ్యం తిరిగొస్తుందని హెచ్చరించారు. బీహార్ వలసలకు అక్రమ చొరబాట్లే కారణమని, వాటిని కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. బీహార్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే సత్తా మోదీ, నితీష్ జోడీకి మాత్రమే ఉందని ఎన్డీఏ నేతలు ప్రచారం చేశారు. ప్రతిపక్ష మహాగఠబంధన్ కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. కూటమి సీఎం అభ్యర్థి, ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ అన్నీ తానై ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రణాళికలో ఓటర్లపై హామీల వర్షం కురిపించిన ఆయన ప్రతి ఇంటికో ప్రభుత్వ ఉద్యోగమంటూ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఎన్డీఏ సర్కార్ వైఫల్యాల్ని ప్రచారంలో ఎండగట్టారు. బీహార్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆయన గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇంకా మహాగఠబంధన్ తరపున కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ తదితరులు ప్రచారం నిర్వహించారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సారథ్యంలోని జన్సురాజ్ పార్టీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. సామాజిక సమీకరణాలు పాటిస్తూనే ఉన్నత విద్యావంతుల్ని బరిలో దించింది. ప్రధాన కూటములకు దీటుగా ప్రచారం నిర్వహించింది. అయితే బీహార్ ప్రజలు ఈసారి ఎవరికి పట్టం కట్టేది ఈ నెల 14న తేరనుంది. వాటర్ ట్యాంకు కుప్పకూలిన ఘటన కేరళ తమ్మనంలో చోటు చేసుకుంది. వాటర్ ట్యాంకు కొంత భాగం కూలడంతో సుమారు 1.38 కోట్ల లీటర్ల నీరు జనావాసాల్ని ముంచెత్తింది. ఈ పరిణామంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నీటి ఉధృతిలో అనేక వాహనాలు కొట్టుకుపోయాయి. ఇళ్లల్లోకి భారీగా నీరు ప్రవేశించడంతో విద్యుత్ ఉపకరణాలు, ఫర్నిచర్ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఆరోగ్య కేంద్రంలోకి కూడా నీరు చేరడంతో మందులు, వైద్య పరికరాలు పాడైపోయాయి. ఈ వాటర్ ట్యాంక్ను 50 ఏళ్ల క్రితం నిర్మించినట్లు అధికారులు తెలిపారు. భారత్లో దాడులకు జమాత్ ఉల్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ కుట్రలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈసారి దాడులకు కొత్త మార్గాలను ఎంచుకున్నట్లు తెలిపాయి. బంగ్లాదేశ్ నుంచి భారత్లో దాడులు చేసేందుకు హఫీజ్ సయీద్ కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అక్టోబర్ 30న పాకిస్తాన్లోని ఖైర్పూర్ తమేవాలీలో జరిగిన ర్యాలీలో తీసిన వీడియోతో ఈ విషయం వెల్లడైంది. ఆ ర్యాలీలో పాల్గొన్న సీనియర్ లష్కరే తోయిబా కమాండర్ సైఫుల్లా సైఫ్ హఫీజ్ సయీద్ ఉగ్ర కుట్రల్ని బయటపెట్టాడు. సయీద్ ఖాళీగా కూర్చోలేదని, బంగ్లాదేశ్ ద్వారా భారత్పై దాడులకు పథకం వేస్తున్నట్లు పేర్కొన్నాడు. అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారం తీర్చుకోవడానికి లష్కరే తోయిబా ఆపరేటర్లు ఇప్పటికే బంగ్లాదేశ్లో సిద్ధంగా ఉన్నారని తెలిపాడు. భారత్పై యుద్ధం చేయాలని ర్యాలీకి హాజరైన యువతను లష్కరే కమాండర్ సైఫ్ బహిరంగంగా రెచ్చగొట్టినట్లు ఆ వీడియోలో ఉంది. జిహాద్ పేరుతో స్థానిక యువతకు ఉగ్రశిక్షణ ఇచ్చేందుకు హఫీజ్ సయీద్ తన సన్నిహితుడని బంగ్లాదేశ్ పంపినట్లు సమాచారం. ప్రతీకార సుంకాలు విధించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శల పాలైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికన్లకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. సుంకాల ద్వారా దండిగా సమకూరిన ఆదాయం నుంచి ఒక్కో అమెరికన్కు $2,000 డివిడెండ్గా చెల్లించనున్నట్లు ప్రకటించారు. తాను విధించిన సుంకాల వల్ల ప్రపంచంలో అమెరికా అత్యంత ధనిక, అత్యంత గౌరవనీయమైన దేశంగా మారినట్లు ట్రంప్ తెలిపారు. అధిక ఆదాయం ఉన్న వారికి మినహా అమెరికన్లకు కనీసం $2,000 డివిడెండ్గా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. వాణిజ్య భాగస్వాములైన తాను విధించిన ప్రతీకార సుంకాలు, పెనాల్టీల మూలంగా అమెరికాకు $1 ట్రిలియన్ ఆదాయం సమకూరటమే కాకుండా
ఆర్థిక వ్యవస్థ బలోపేతమైనట్లు తెలిపారు. అమెరికాలో ఇప్పుడు ద్రవ్యోల్బణం సమస్య లేదన్నారు. సుంకాలను వ్యతిరేకిస్తున్న వారు మూర్ఖులు అని దుయ్యబట్టిన ట్రంప్ అమెరికా స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్నాయని చెప్పారు. త్వరలోనే $37 ట్రిలియన్ల అమెరికా రుణాన్ని తిరిగి చెల్లించడం ప్రారంభించనున్నట్లు ట్రూత్ సోషల్ ద్వారా ట్రంప్ ప్రకటించారు. అమెరికాలో అధికార ప్రతిపక్షాల మధ్య ప్రతిష్టంభనతో మొదలైన షట్డౌన్కు ముగింపు పలికే దిశగా ముందడుగు పడింది. ప్రభుత్వ కార్యకలాపాల పునరుద్ధరణకు ఉద్దేశించిన కీలక బిల్లుకు ఆమోదం తెలిపిన సెనెట్ పరిశీలన కోసం ప్రతినిధుల సభకు పంపింది. ఈ బిల్లు ద్వారా ఫెడరల్ ఏజెన్సీలకు నిధులు అందనున్నాయి. ఫెడరల్ ఉద్యోగుల వేతనం బకాయిలు చెల్లించేందుకు ఈ బిల్లులో హామీ ఇచ్చారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన 8 మంది సెనేటర్లు మద్దతు తెలపడంతో 60 నుంచి 40 ఓట్ల మెజారిటీతో ఈ బిల్లు ఆమోదం పొందింది. అమెరికాలో మొదలైన ఈ షట్డౌన్ 40 రోజులకు చేరింది. ఇది అమెరికా చరిత్రలోనే అత్యధిక కాలం కొనసాగిన షట్డౌన్గా నిలవనుంది. షట్డౌన్ వల్ల లక్షలాది మంది అమెరికన్ల జీవితాలు సంక్షోభంలో పడ్డాయి. విమానాల రాకపోకలపైన తీవ్ర ప్రభావం చూపింది. Mr. Cornyn, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ను కార్డులపై రాసి వెనక్కి తిప్పి జంబ్లింగ్ పద్ధతిలో పెడితే ఏది ఏ అక్షరమో గుర్తుపట్టి మైండ్ బ్లోయింగ్ చేస్తోంది ఓ చిన్నారి. ఏ నుంచి జెడ్ వరకున్న దేశాల్ని తడుముకోకుండా చెప్పేస్తూ వా అనిపిస్తోంది మరో బాలిక. ఇంకొకరేమో తెలుగు పద్యాలని గుక్క తిప్పుకోకుండా అనర్గళంగా చెబుతారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో టాలెంట్తో అదరగొడుతూ వండర్ కిడ్స్ గా ప్రశంసలు అందుకుంటున్నారు ఆ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. ఇక్కడ కనిపిస్తున్న విద్యార్థులు అనకాపల్లి జిల్లా పరవాడలోని బాపడుపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు. వీరందరిలోనూ ఒక్కో టాలెంట్ ఉంది. 1వ తరగతి చదువుతున్న ఆరాధ్య బెహ్రా చదువుతో పాటు ఆటపాటల్లోనూ భలే చురుకు. ఆరాధ్యకున్న జ్ఞాపక శక్తిని ఉపాధ్యాయుడు గంగాధర్ గుర్తించారు. చిన్నారికి మైండ్ మ్యాపింగ్ లో శిక్షణ ఇచ్చారు. ఆంగ్ల వర్ణమాలను కార్డులపై రాసి వెనక్కి తిప్పి బెంచీపై పెడితే ఏ అక్షరం ఏంటో వరుస క్రమంలో చూపిస్తుంది ఆరాధ్య. అలాగే 1 నుంచి 20 వరకు ఇదే విధంగా గుర్తిస్తూ అబ్బురపరుస్తోంది. టీచర్ గంగాధర్ ఈ వీడియోను తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో అది కాస్త వైరల్ అయింది. విద్యార్థిని ఆరాధ్య ప్రతిభకు ముగ్ధుడైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మైండ్ మ్యాపింగ్, మైండ్ బ్లోయింగ్ అంటూ ప్రశంసలు కురిపించారు. ఆరాధ్యకు ఆశీస్సులు అంటూ ఎక్స్ లో పోస్టు చేశారు. ఆరాధ్య అద్భుత ప్రదర్శనకు అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోనూ చోటు దక్కింది. అంతేకాదు రాష్ట్రాల రాజధానులను చెప్పేస్తూ ఔరా అనిపిస్తోంది ఆరాధ్య. ఆంధ్రప్రదేశ్, అమరావతి, అరుణాచల్ ప్రదేశ్, ఇటానగర్, అస్సాం, దిస్పూర్, బీహార్, పాట్నా, ఛత్తీస్గఢ్, రాయ్పూర్, గోవా, పనాజీ, గుజరాత్, గాంధీనగర్, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, సిమ్లా, జార్ఖండ్, రాంచీ, జమ్మూ అండ్ కాశ్మీర్, శ్రీనగర్, కర్ణాటక, బెంగళూరు, కేరళ, తిరువనంతపురం. దీపీ లిప్సా దేశాల పేర్లను ఆల్ఫాబెట్ ప్రకారం చెబుతూ ఆకట్టుకుంటోంది. I will ask alphabet by country. You have to say. Ready, start. Yes, A for Australia. B for Brazil. C. China. D. Denmark. E. Egypt. F. France. G. Germany. H. Hungary. I. India. J. Japan. K. Kenya. L. Lebanon. M. Mexico. మరో చిచ్చర పిడుగు తెలుగు పద్యాలను గుక్క తిప్పుకోకుండా చెబుతూ అదుర్సనిపిస్తోంది. అన్నదానము గొప్పదానమే అనవచ్చు గాని అన్నంబు జాములో అరిగిపో. వస్త్రదానము భవ్యదానమే అనవచ్చు గాని వస్త్రం ఏడాదిలో పాతదగును. భూమిదానము మహాదానమే అనవచ్చుగామి భూమి అన్యుల చేరిపోవు. అరిగిపోక చిరిగిపోక కూలిపోక
ఉండునది విద్యా దానమొక్కటే. మట్టిలో మాణిక్యాలను మెరికల్లా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుడు గంగాధర్ పాత్ర ఎంతో కీలకం. ప్రతి విద్యార్థిలోనూ ప్రతిభ దాగి ఉంటుందని, దాన్ని గుర్తించి శిక్షణ ఇస్తే వారికి తిరుగే ఉండదని అంటారాయన. పాఠాలను బోర్డులపై రాసి చెప్పేదానికన్నా యాక్టివిటీస్ లా బోధిస్తే వారి బుర్రల్లోకి ఎక్కి విషయ పరిజ్ఞానం పెరుగుతుందని అంటున్నారు. ఈ పాఠశాలలో మరి విద్యార్థులకు కృత్యాధార బోధన చేయడం ద్వారా మనకి తెలుగు అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, గణితము ఏదైనా సరే ఈవీఎస్ వీటిలో రకరకాల కృత్యాలను వాళ్ళ పాఠ్యాంశాలకు అనుగుణంగా మరలా పాఠ్యాంశాల్లో లేని విషయాలను కూడా కొన్ని సామాజిక పరమైనటువంటి బాధ్యతతో ఈ పిల్లలకు నేర్పడం వల్ల పిల్లల్లో ఆసక్తి పెరిగి ఈ యాక్టివిటీస్ ద్వారానే ఎక్కువగా బోధన చేస్తున్నామండి. ఇది పిల్లలకు ఉపయుక్తంగా ఉంది. అదేవిధంగా నేటి మారుతున్నటువంటి సమాజంలో మారుతున్నటువంటి విద్యా విధానంలో ఈ పద్ధతి అయితే మాత్రం బాగా పిల్లలు విషయాన్ని గ్రహించడానికి అనుకూలంగా ఉందండి. కళలకు తపన తోడైతే చిన్న సాధనాలు కూడా ఉన్నత శిఖరాలకు చేరుస్తాయని రుజువు చేశారు మధ్యప్రదేశ్కు చెందిన ఇద్దరు సోదరులు. గ్వాలియర్కు చెందిన గౌరవ్, రోహిత్ అనే సోదరులు 100cc బైక్తో హిమాలయాల్లోని ఆది కైలాష్, ఓం పర్వతాల సాహసయాత్రను పూర్తి చేశారు. సుమారు 2500 కిలోమీటర్లు కలిగిన ఈ యాత్రను 9 రోజుల్లో పూర్తి చేశారు. బైక్ పైన ప్రతికూల భౌగోళిక పరిస్థితులు ఉండే సుదూర ప్రదేశాలకు చేరుకోవచ్చని రుజువు చేశారు. యాత్రలో భాగంగా కొండ ప్రాంతాలు, ప్రమాదకరమైన మలుపులు, కాలువలు దాటుకుంటూ సముద్ర మట్టానికి 14,700 అడుగుల ఎత్తులో ఉన్న ఆది కైలాష్ పర్వతాన్ని అధిరోహించారు. ఇదే బైక్పై గతంలో మనాలి, నేపాల్కు వెళ్లారు. సాహస యాత్రల సమయంలో పంక్చర్ కిట్టు, అదనపు ట్యూబ్లు, టైరిన్ పేటర్లు వెంట తీసుకువెళ్లారు. లదాఖ్లోని 19,400 అడుగుల ఎత్తులో ఉన్న మిగ్లా పాస్కు చేరుకోవడమే తమ తదుపరి లక్ష్యమని గౌరవ్, రోహిత్ తెలిపారు. ఇది ప్రపంచంలోని అత్యంత ఎత్తైన రోడ్డు మార్గంగా గుర్తింపు పొందింది.